కేంద్ర మంత్రి బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ముందుకు తీసుకుపోవచ్చునేటువంటి ఒక ఫీడ్బ్యాక్, ఒక ఆలోచనను ప్రజల నుంచి స్వీకరించాలనే ఆలోచనతోనే ఈ ఛాయ్పై చర్చ గాని, టిఫిన్ బాక్స్ మీటింగ్ గాని ఇవన్నీ కూడా మనం నిర్వహించే ప్రయత్నం చేస్తున్నాం. తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ తెలంగాణ రాష్ట్రానికి 12 సంవత్సరాల కాలంలో 12 లక్షల కోట్ల రూపాయలను నిధులను కేటాయించినటువంటి అభివృద్ధి విషయంలో గాని, సంక్షేమ పథకాల విషయంలో నిధులు కేటాయించిన ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా నరేంద్ర మోడీ గారికి ఆశీర్వాదం అందించండి. ఈ తెలంగాణ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందడం ఖాయం. లేని పరిస్థితుల్లో కేంద్ర సంక్షేమ పథకాలు సరైన దిశలో అమలు చేసే ప్రయత్నం లేదు. కాబట్టి నిజాయితీగా నిబద్ధతతో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి. అందరికి ఇచ్చిన అధికారం, అన్ని పార్టీలకు ఇచ్చిన అధికారం, ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వండి అధికారం కోసం అని చెప్పి తెలంగాణ రాష్ట్ర సమాజానికి అప్పీల్ చేస్తూ, తప్పకుండా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందనే ఈ దేశం అభివృద్ధి చెందనే లక్ష్యంతో ఇలా ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ధన్యవాదాలు. వాస్తవం కూడా ఇవాళ మావోయిస్టు భావాజాలం ఉన్నటువంటి వ్యక్తులు ఇంకా సమాజంలో ఉన్నత స్థాయిలో ఉండడం వలన అది సమాజానికి తీవ్ర నష్టం కలిగించే ప్రమాదం ఏర్పడ్డది. ఇవాళ మళ్లీ చెప్తున్నాను, మావోయిస్టు సిద్ధాంతం ద్వారా, తుపాకీ గుట్టం ద్వారా అమాయకులను చంపి సాధించింది ఏంది? చివరకు మీ సంస్థ నిషేధింపబడ్డది, అమాయకులు ప్రాణాలు కోల్పోయారు, అమాయకుల ప్రాణాలు మీరు తీసేసారు. అభం శుభం తెలియనటువంటి పిల్లలు, మైనర్ పిల్లలు కూడా ఈరోజు తుపాకీ కొడుకుని తిరిగే పరిస్థితి వచ్చింది. ఇవాళ చివరకు ఏమి లేకుండా అయిపోయింది. ఇప్పటికైనా సమాజం గుర్తించింది. చాలా మంది మావోయిస్టు భావజన నాయకులు, అగ్రనాయకులు గుర్తించారు. తుపాకీ గుట్టం ద్వారా ఏం సాధించలేము, సాధించలేదు కూడా అని, భవిష్యత్తులో ఏమి లేదని గుర్తించే ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని సహకరించారు. చాలా మంది లొంగిపోయారు. మావోయిస్ట్ అనేది లేకుండా అంతమైపోయిన విషయాన్ని ఆలస్యమైనా గుర్తించాలి. ఇంకా ఆ భావాజాలంతో ఇంకా ఏమైనా సాధిస్తామనుకున్న వ్యక్తులు ఇప్పటికైనా మీ ఆలోచన మార్చుకోండి. అది మీకు మీ భవిష్యత్తుకు ప్రమాదకరంగా మారుతున్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. మేము ఏ ప్రాజెక్టులు మేము అడ్డుకునే స్థితిలో మేము లేము. నరేంద్ర మోడీ గారు ఒక ప్రాజెక్టును అడ్డుకుంటే వారు సహించరు. ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదు, ఇది ఎన్డీఏ ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం. నిరంతరం అభివృద్ధిని కొనసాగించే ప్రభుత్వం తప్ప అభివృద్ధిని అడ్డుకునే ప్రభుత్వం కాదు. నిజంగా కేంద్ర ప్రభుత్వానికో కిషన్ రెడ్డి గారికో అభివృద్ధిని అడ్డుకోవాలనే ఆలోచన ఉంటే తెలంగాణ రాష్ట్రానికి ఇన్ని ప్రాజెక్టులు ఎందుకు వస్తాయి? ఇన్ని నిధులు ఎందుకు వస్తాయి? ఒక మెట్రో ప్రాజెక్ట్ ని అడ్డుకోవాల్సిన అవసరం కిషన్ రెడ్డి గారికి ఏమొచ్చింది? కాబట్టి అసత్య ఆరోపణలు ఇవన్నీ అర్థం పర్థం లేని ఆరోపణలు. దీన్ని ప్రజలు గమనించారు, ప్రజలు గుర్తించారు. హైదరాబాద్ భాగ్యనగర్ అభివృద్ధికి, వరంగల్ కార్పొరేషన్ అభివృద్ధికి, ఖమ్మం కార్పొరేషన్ అభివృద్ధికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కట్టుబడి ఉంది. కాబట్టే ఇవాళ వేల కోట్ల రూపాయల నిధులు భాగ్యనగర్ గాని, హైదరాబాద్ జీఎస్ఎంసీలకు గాని, వరంగల్ కార్పొరేషన్ గాని, ఖమ్మం గాని ఇవాళ ఇన్ని వేల కోట్ల రూపాయలు నిధులు ఇస్తున్నామంటే మా యొక్క కమిట్మెంట్, మా యొక్క నిబద్ధతను ప్రజలు గుర్తిస్తారు.